ఏపీలో మిర్చి ధరల పతనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తితో కేంద్రం రంగంలోకి దిగింది. 2024-25 సీజన్లో ఉత్పత్తి అయిన మిర్చి ధరలపై చర్చించేందుకు నేడు న్యూఢిల్లీలోని కృషి భవన్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైజ్ కింద ఏపీలో మిర్చి ధరల స్థిరీకరణపైన, ఏపీ నుంచి మిర్చి ఎగుమతులను ప్రోత్సహించడంపైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తినలో బిజీగా గడిపారు. ఇద్దరు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఏపీలోని మిర్చి రైతుల సమస్యపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. సాగు వ్యయాలు పెరిగిపోవడం, ఎగుమతులకు దారులు మూసుకుపోవడంతో తలెత్తిన మిర్చి రేట్ల సమస్యను చౌహాన్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. చంద్రబాబుతో చర్చల తర్వాత చౌహాన్ తన అధికారులతో సమీక్షించారు. ఈ సమస్యపై నేడు ఉన్నతాధికారుల స్థాయి సమావేశం నిర్వహించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. మిర్చి రైతుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి ఒక స్పష్టతకు వచ్చి చర్యలకు ప్రారంభిస్తాము అని చంద్రబాబుకు చౌహాన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర సమస్యలను ఢిల్లీలో వినిపించడానికి, వాటికి పరిష్కారం సాధించడానికి చంద్రబాబు చురుగ్గా వేస్తున్న అడుగులు ఢిల్లీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. గతంలో అప్పటి సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా రాష్ట్రం కోసం కాకుండా ఏవో సొంత పనుల మీద వచ్చి కావాల్సిన వారిని గుట్టుగా కలిసేసి వెనుదిరిగేవారు అని ఢిల్లీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. చంద్రబాబు శైలి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని, ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా రాష్ట్రానికి ఏం తీసుకెళ్లాలన్న తపనే ఆయనలో కనిపిస్తోంది అని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించే విషయంపై చర్చించారు. పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్ల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించే విషయం కూడా ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి లాంటిదే అని కేంద్ర మంత్రికి బాబు వివరించారు. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకువెళ్లేందుకు కేంద్ర సహకారం కోరామని, దీనిపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రతినిధులు త్వరలో ఏపీకి వస్తారు అని చంద్రబాబు తెలియజేశారు. మరోవైపు ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశం జరిగింది. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎన్డీఏ నేతలకు బీజేపీ విందిచ్చింది. సమావేశంలో ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో సహా ఎన్డీఏ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారు అని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. ఇక మమతా బెనర్జీ మృత్యు కుంభ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మమతా బెనర్జీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అన్నారు. మహాకుంభమేళ గురించి విమర్శించే బదులు సాయం చేస్తే బాగుండేది అని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయని వారు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారు అంటూ మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జగన్ బాధ్యత లేకుండా గుంటూరు మిర్చి యార్డులోకి వెళ్లారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదని, వారి కోసం చేసిందేమీ లేదు అన్నారు. రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చంద్రబాబు చెప్పారు. 2019కి ముందు ధరలు తగ్గితే దేశంలో ఎక్కడా లేని విధంగా 138 కోట్ల రూపాయలు విడుదల చేసి మిర్చి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. బుధవారం గుంటూరు మిర్చి యార్డును జగన్ సందర్శించిన సమయంలో జరిగిన ఘటనలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం దేశంలోని రాజకీయ పార్టీలు నడుచుకుంటాయి అన్నారు. ఈసీ వెళ్లొద్దని చెప్పినా వినకుండా జగన్ మిర్చి యార్డుకు వెళ్లారు. ఇప్పుడు తమ అక్రమ పనులకు భద్రత కల్పించాలని కోరడం సరికాదు అన్నారు. రాజకీయ నేతలు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలే గాని రౌడీయిజం చేస్తామనడం సరికాదు అని చెప్పారు. చట్ట విరుద్ధ పనులకు భద్రత ఇవ్వడం ఎప్పుడున్నా చూశామా? మీరు చేసే చట్ట వ్యతిరేక పనులకు పోలీసులు రక్షణగా ఉండాలా అంటూ సీఎం ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయ నాయకులను, పార్టీలను ఎప్పుడూ చూడలేదు అని జగన్ పై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపడతారు. ఈ చర్చలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ శాసనసభ్యులు పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రిప్లై ఇవ్వనున్నారు. ఇక 26న మహాశివరాత్రి, 27 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో ఆ 2 రోజులు అసెంబ్లీకి సెలవులు ప్రకటించనున్నారు. ఇక ఆ తర్వాత 28న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెడతారు. ఈ మేరకు గవర్నర్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై ఈ నెల 24న
నిర్వహించే బీఏసీ సమావేశంలో క్లారిటీ రానుంది. ఈ సమావేశాలను కనీసం 20 రోజుల పాటు అయినా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా సమస్యలను చర్చించడంతో పాటు ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయంతో పాటు పలు బిల్లులను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇక అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షం చేసే విమర్శలు తిప్పికొట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చిన సమయం తనకు ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్యలో 1/10 వంతు మంది గెలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అని అసెంబ్లీ రూల్ బుక్ లో ఉంది. కేవలం 11 మంది మాత్రమే వైసీపీ తరపున గెలవడంతో ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ఏపీ ఈఆర్సీ చైర్మన్ ఠాగూర్ రామసింగ్ ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగ వ్యయం, ఆదాయం మధ్య 12,632 కోట్ల రూపాయల తేడా ఉందని, ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా భరించేందుకు ఆమోదం తెలిపినందున ప్రజలపై కరెంటు ఛార్జీల భారం మోపడం లేదని తెలియజేశారు. కర్నూలు నగర శివార్లోని ఏపీ ఈఆర్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యుడు పి వెంకట్రామరెడ్డితో కలిసి 2025-26 ఆర్థిక సంవత్సర విద్యుత్ ఛార్జీల టారిఫ్ ను ఆయన విడుదల చేశారు. విద్యుత్ ఛార్జీల అంశంపై ఇటీవల సేకరించిన ప్రజాభిప్రాయాన్ని అధ్యయనం చేశాక డిస్కంల ఆదాయాలను, ఖర్చులను మదింపు చేశామని చెప్పారు. విద్యుత్ శాఖలోని ఏ విభాగంలోనూ ఛార్జీలు పెంచడం లేదు అన్నారు. వ్యవసాయ వినియోగం, ఉద్యానవన, నర్సరీలు, ఆక్వాకల్చర్ రైతులకు దోపిడీలు, ఇక ఎస్సీ ఎస్టీలు తదితరులకు రాష్ట్ర ప్రభుత్వ ఉచిత విద్యుత్ రాయితీలు కొనసాగుతాయి అని ప్రకటించారు. స్వల్పకాలిక విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ప్రథమంగా గంటల వారీగా సమీక్ష చేపట్టే వీలు కల్పిస్తూ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రతి గంటకు అవసరం మేరకు కరెంటు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. ఏపీ జెన్కో పూర్తి ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, ఆయా డిస్కంలు ఇతర సంస్థలపై ఆధారపడ్డాన్ని తగ్గించడమే లక్ష్యంగా బొగ్గు సేకరణకు అనుమతి ఇచ్చామన్నారు. వాస్తవానికి మార్చి 31లోపు టారిఫ్ విడుదల చేయాల్సి ఉన్నా ముందుగానే విడుదల చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ చైర్మన్ తెలియజేశారు. వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఉమ్మడి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత ఏడాది ఆగస్టులో వంశీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నిర్ణయం వెల్లడించే వరకు వంశీకి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పిటిషన్పై న్యాయస్థానం ఇటీవల తుది విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో నిర్ణయం వాయిదా వేసిన న్యాయస్థానం వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించనుంది. ఈ పిటిషన్పై వాదనలు గురువారం ముగిశాయి. వంశీ నుంచి కీలకమైన సమాచారం రాబట్టడానికి ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్ర ప్రసాద్, ప్రాసిక్యూటర్ కళ్యాణి వాదించారు. ఆయన నుంచి రికవరీ చేసుకోవాల్సిన వస్తువులు ఉన్నాయని వివరించారు. దీనికి లక్ష్మీపతి తరపు న్యాయవాది తానికొండ చిరంజీవి అభ్యంతరం తెలియజేశారు. ఈ పిటిషన్పై తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయాధికారి హిమబిందు తెలియజేశారు. ఏపీ ఫైబర్ నెట్ ను దివాలా తీయించి మూసివేసేందుకు అధికారులు కుయుక్తులు పన్నుతున్నారేమోనని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ దినేష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ రాజద్రోహానికి పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్ ఎండీగా బాధ్యతలు చేపట్టాక సంస్థ ప్రయోజనాలు కాపాడే నిర్ణయం ఒక్కటి ఆయన తీసుకోలేదు అని ధ్వజమెత్తారు. ఏనుగులా ఉన్న ఫైబర్ నెట్ ను పీనుగుగా చేశారు అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిరంతరం ఫైబర్ నెట్ ను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తుంటే ఎండీ దినేష్ కుమార్ మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. ఆయనతో పాటు పనిచేసే మరో ముగ్గురు సంస్థ నష్టపోయేలా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. ఆ ముగ్గురు ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ అధికారి పప్పు సత్యరామ భరద్వాజ్, బిజినెస్ హెడ్ గంధం శెట్టి సురేష్, అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్లను తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురు ఒక్కరోజు కూడా విధుల్లో ఉండడానికి వీల్లేదు అని, ఫైబర్ నెట్ లో గత యాజమాన్యం హయాంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తే దినేష్ కుమార్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సహకరించడం లేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక దీనిపై తాను జోక్యం చేసుకుని విజిలెన్స్ విచారణకు సహకరించుకుంటే తీవ్ర చర్యలు తప్పవు అని సర్కులర్ ఇచ్చిన తర్వాత అధికారులు కొంత సహకరిస్తున్నారని చెప్పారు. దినేష్ కుమార్ బాధ్యతలు చేపట్టాక సంస్థకు జరిగిన నష్టాలపై సవివరమైన నివేదికను సీఎం చంద్రబాబు, సీఎస్ విజయానందులకు అందజేస్తామని తెలియజేశారు. జగన్ జమానాలో రాజకీయ ప్రత్యర్థులు మాట వినని వారిని బెదిరించి భూములపై కుట్రలు చేశారు. వారి భూములను అన్యాయంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా నిషేధ భూముల జాబితాలో చేర్చారు. వారికి కంటి మీద కునుకు లేకుండా చేసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డ ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇలా రాష్ట్రమంతా కలిపి 38,000 ఎకరాలను 22A1E కేటగిరీలో చేర్చి వేధింపులను పరాకాష్ఠకు తీసుకువెళ్లారు. ఇక ఆ వేధింపులకు కాలం చెల్లింది. ఆ భూములకు స్వేచ్ఛ లభించనుంది. అన్యాయంగా, అకారణంగా నిషేధ జాబితా
22A చేర్చిన భూములు ఒక్క క్షణం కూడా అలా ఉండడానికి వీలేదని వెంటనే స్వేచ్ఛ కల్పించాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని పట్టా, ప్రైవేటు భూములను 22A నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మార్గదర్శకాలు జారీ చేశారు. వీటితో పాటు స్వతంత్ర సమర యోధులు, రాజకీయ బాధితులు, మాజీ సైనికులు, ఇంకా అనాధీనం షరతులు గల పట్టా భూములపై లోగడి ఇచ్చిన ఉత్తర్వులు, మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని నిషేధ విముక్తి కల్పించాలని ఆయన ఆదేశించారు. దీంతో వేలాది మంది సాగు భూములకు స్వేచ్ఛ లభించనుంది. ప్రభుత్వం ప్రజల నివాసం కోసం హౌసింగ్ బోర్డు కాలనీలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం భూములు కేటాయించింది. ఆ తర్వాత వాటిని ప్రజలకు విక్రయించారు. అయితే కాలక్రమేణా ఆ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలి. కానీ ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు స్థలాలు, నివాస భూములను నిషేధ జాబితాలో కొనసాగిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్న ఆ భూములు ఇంకా 22A ఉంచడం సరైంది కాదు. ఆ రికార్డులను మార్చాలి. ఇక ఆ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజల సాగు భూములు, ఇంటి స్థలాలు ఏ కారణంతోనైనా నిషేధ జాబితాలో ఉండడానికి వీల్లేదు అని స్పష్టం చేశారు. జగన్ పాలనలో కళతప్పిన పంచాయతీలు కూటమి హయాంలో గాడి పడుతున్నాయి. ఇక పంచాయతీలకు దక్కే నిధులను గత ప్రభుత్వం దారి మళ్లిస్తే ప్రస్తుత సర్కార్ మాత్రం ప్రతి రూపాయిని పంచాయతీలకే అప్పగిస్తోంది. ఫలితంగా పంచాయతీలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. గత జగన్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రాజ్యాంగపరంగా దక్కుతున్న కేంద్రం నిధులను సైతం ఇతర పథకాలకు మళ్లించింది. దీంతో గ్రామాల్లో తాగునీటి మోటార్లను సైతం మరమ్మతు చేసుకోలేని దుస్థితిలో పంచాయతీలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సీఎం చంద్రబాబు ఆదేశాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణాలతో పాటు 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం పనులు జరుగుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఏపీ వ్యాప్తంగా ఈ 8 నెలల్లో 33,365 రోజులు పనులు చేపట్టారు. పంచాయతీరాజ్ కమిషనర్ 15వ ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకు పదే ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రితో నిధుల విషయంపై వినతి పత్రాలు అందించారు. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పదే కేంద్ర ప్రభుత్వంపై సంప్రదింపులు చేపట్టడంతో కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతున్నాయి. ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో గత వైసీపీ ప్రభుత్వం అప్రతిష్ట తీసుకురావడంతో దాన్ని సరిచేసి మళ్లీ కేంద్ర అధికారుల దృష్టి మనవైపు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. 2 విడతల్లో 2,109 కోట్లు విడుదలయ్యాయి. ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు అందిస్తామన్న హామీని కూటమి ఖచ్చితంగా అమలు చేస్తోంది. అవసరం లేకపోయినా అత్యవసరం పేరిట విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను, ఇతర పరికరాలను అధిక ధరలకు కొనుగోలు చేయడం దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు అలవాటుగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అస్మదీయ సంస్థలకు మేలు చేయడానికి రెట్టింపు ధరలకు ట్రాన్స్ఫార్మర్లు, పరికరాల కొనుగోలు ఆ డిస్కంకు అలవాటైంది అన్న విమర్శలు వస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ విచ్చలవిడిగా రెట్టింపు ధరలకు ట్రాన్స్ఫార్మర్లను కొన్నాయి. అప్పట్లో దీన్ని బహిర్గతం చేసినా జగన్ పట్టించుకోలేదు. అంతేకాదు అస్మదీయ కంపెనీల నుంచి అవసరానికి మించి ట్రాన్స్ఫార్మర్లను కొని రాష్ట్ర వ్యాప్తంగా డంప్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం చవిచూశాక కూడా డిస్కంల తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. అధిక ధరలకు ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ఇందుకోసం టెండర్ నిబంధనలు కూడా మార్చేస్తున్నాయి. ఎస్పీడీసీఎల్ తాజాగా 10,000 ఎస్పీ ఎంపీటీ 94 ట్రాన్స్ఫార్మర్లు, 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు, మరో 600 కొనుగోలుకు టెండర్లు పిలిచింది. వాటి టెక్నికల్ బిడ్లు తెరిచింది. కొందరు సరఫరాదారులు కోట్ చేసిన ధరలు చూసి బాబోయ్ ఇంత ఎక్కువ ధర అని పోటీదారులే ఆశ్చర్యపోతున్నారు. రెట్టింపు కంటే అధిక ధరకు కొనుగోలుకు ఎస్పీడీసీఎల్ సిద్ధమవుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల టెండర్లకు సంబంధించి టెక్నికల్ బిడ్లు మాత్రమే తెరిచామని, ఇంకా ప్రైస్ బిడ్ ఓపెన్ చేయలేదు అని ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు ఆంధ్రజ్యోతికి వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో కీలక అడుగు పడనుంది. మొదటి విడత కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లాలోని అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత కింద 72,045 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారికే ఇళ్లను కేటాయించింది. ఆ పథకం కింద బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000, గోడలు నిర్మించాక ₹1,25,000, స్లాబ్ పూర్తయిన తర్వాత ₹1,75,000, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ₹1,00,000 కలిపి మొత్తం 4 దశల్లో ₹5 లక్షల ఆర్థిక సాయం అందజేయనుంది. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లాలోని అక్కపల్లిలో మంజూరైన ఇళ్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అక్కపల్లిలోని జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును సీఎం రేవంత్ ప్రారంభిస్తారు.
మహిళల ఆధ్వర్యంలోనే నడిచే బంకు రాష్ట్రంలోనే ఇది మొదటిది. ఆ తర్వాత నారాయణపేట మెడికల్ కాలేజీ అకాడమిక్ బ్లాక్ ఇతర భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న తీరుపైన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం గురుకుల హాస్టల్ ఆవరణంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరకు సీఎం హాజరు కానున్నారు. మినీ మేడారంగా పేరుగాంచిన ఈ జాతరలో నియోజకవర్గ ప్రజలతో కలిసి సీఎం పాల్గొననున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని పగడబందీగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. 50 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జి నియమించనున్నారు. ఇక యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు గ్రామ స్థాయి నుంచి వ్యూహాలు రచించాలని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ జరిగింది. ఇక ఈ సమావేశంలో సీఎం రేవంత్ తో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో ఎన్నికల వ్యూహంతో పనిచేయాలి అని చెప్పారు. తొలగింపు పద్ధతిలో ఓట్ల లెక్కింపు ఉంటుందని, కాబట్టి ప్రతి ఓటును చాలా ముఖ్యమైనదిగానే పరిగణించాలని సూచించారు. ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ గురువారం జలసౌధలో భేటీ అయ్యారు. జూలై దాకా తమకు సాగు, తాగునీటి అవసరాలు ఉన్న దృష్ట్యా శ్రీశైలం సాగర్ నుంచి జలాలను తరలించకుండా ఏపీని అడ్డుకోవాలని ఈ సందర్భంగా ఉత్తమ్ కోరారు. దాంతో ఈ అంశంపై చర్చించడానికి నేడు ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు అతుల్ జైన్ మంత్రికి తెలియజేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న నీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాల అధికారులతో చర్చించడానికి కేఆర్ఎంబీ ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఇక కృష్ణా బేసిన్లో ప్రస్తుత నీటి సంవత్సరంలో దాదాపు 1000 టీఎంసీల జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 639 టీఎంసీలను ఏపీ తరలించగా 211 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది. తాత్కాలిక నీటి సర్దుబాటు ప్రకారం ఏపీకి 666 టీఎంసీలు, తెలంగాణకు 343 టీఎంసీల వాటా ఉంటుంది అని బోర్డు గుర్తు చేసింది. ఈ లెక్కన ఏపీ కోటాలో 27 టీఎంసీలు మిగిలి ఉన్నాయి. తెలంగాణ కోటా కింద 131 టీఎంసీలు ఉన్నాయని బోర్డు తేల్చింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలోని టాప్ 5 మంత్రులు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీలపై ప్రజలు నిలదీస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక ఆ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం పెట్టుకున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నామని, అయితే ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారం 10 రోజుల కిందట జరిగిన హోటల్ మీటింగే కాదు, నిన్నగాక మొన్న ఫామ్ హౌస్ లో కూడా 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారట అని సంజయ్ చెప్పారు. ఇక కృష్ణా జలాల వాటాలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందే కాంగ్రెస్, బీఆర్ఎస్ అని బండి సంజయ్ మండిపడ్డారు. కృష్ణా జలాల్లో మన వాటా 575 టీఎంసీలైతే 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నారని నాడు ప్రశ్నిస్తే అప్పటి సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు జవాబు చెప్పలేదు అన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన తొలి ద్రోహి కేసీఆర్ అని సంజయ్ ఆరోపించారు. నాటి ఏపీ సీఎం జగన్ ను ఆలింగనం చేసుకుని చేపల పులుసు తినిపించి తెలంగాణ ప్రజల కొంప ముంచారని విమర్శించారు. గురువారం ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యము అన్నారు. అసభ్య పదజాలంతో మోదీని అవమానిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని, అందుకే తెర వెనుక నాటకాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మార్పు ఏమీ లేదని, బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడుతున్నారని, గత సీఎం మాదిరిగానే ప్రస్తుతం సీఎం తీరు ఉంది అని విమర్శించారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి విస్మరించారని, రాష్ట్రంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ ఏమైందని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 3 డీఏలు, కాంగ్రెస్ వచ్చాక 2 డీఏలు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భూపాలపల్లిలో రాజలింగమూర్తి దారుణ హత్యను ఖండిస్తున్నామని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జీఎస్టీ కుంభకోణంపై ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనులు చెల్లించకపోవడంపై దొంగ క్లెయిమ్లు చేసి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచే డబ్బులు లాగేసిన కేసులో ఎవరెవరి పాత్ర ఏంటి, ఏమేం వ్యవహారాలు నడిచాయి అన్న దానిపై నివేదిక సిద్ధమైంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండడంతో పాటు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ బాధ్యతలను కూడా తన దగ్గరే ఉంచుకున్న సోమేష్ కుమార్, మరో 2 అధికారులు, ఇక సాంకేతిక నిపుణుడిపై ఈ కుంభకోణంలో గతంలోనే కేసు పెట్టారు. ఈ 4 కలిసి అప్పట్లో స్పెషల్
ఇనిషియేటివ్స్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆ గ్రూప్ లో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు ఉన్నారు. ఇక గ్రూప్ లో సోమేష్ కుమార్ ఇచ్చే ఆదేశాలను మిగిలిన ముగ్గురు పాటించేవారు. జీఎస్టీ పన్నులకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీలో సహకరించిన ప్లాన్ టు టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ కుంభకోణంలో పాలు పంచుకుంది. దీంతో అప్పట్లో సోమేష్ కుమార్ వాడిన ఫోన్తో పాటు మిగిలిన ముగ్గురు ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే ఆ ఫోన్లలో పాత వాట్సాప్ సందేశాలన్నింటినీ తొలగించారు. వాట్సాప్ గ్రూప్ ను కూడా తీసేశారు. అయితే ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్ లో సోమేష్ కుమార్ కు మిగిలిన వారికి మధ్య జరిగిన పరస్పర సందేశాలన్నింటినీ రీట్రీవ్ చేసినట్లు తెలిసిందే. ఇప్పుడు ఈ నివేదికను ప్రభుత్వానికి, న్యాయస్థానానికి కూడా సమర్పించే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ కుంభకోణంలో సుమారు 1,100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. 3,000 కోట్ల రూపాయల మేర పన్నుల ఎగవేతకు సంబంధించి వివిధ సంస్థలకు నోటీసులు ఇచ్చి విచారించగా చివరికి ఈ మేరకు తేలినట్లు సమాచారం. ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో వెలుగు చూసిన సందేశాలు బలంగా ఉపకరిస్తాయి అని ప్రభుత్వం భావిస్తోంది. లేఅవుట్ల క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గురువారం దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఇన్ అప్రూవ్డ్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్ రూల్స్ 2020కి సవరణ చేస్తూ సీఎస్ శాంతకుమారి జీఓఎంఎస్ నంబర్ 28 విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు జరిపిన సమీక్ష సమావేశంలో తీసుకునే నిర్ణయాలను అందులో పొందుపరిచారు. లేఅవుట్ యజమాని 2020 ఆగస్టు 26కు ముందు తాను అభివృద్ధి చేసిన లేఅవుట్లో 10% ఫ్లాట్లను రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా విక్రయించి ఉంటే వారు ఎల్ఆర్ఎస్ 2020 కింద దరఖాస్తు చేసుకోకపోయినా కూడా ఆ లేఅవుట్లోని మిగతా 90% ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తారు. సదరు లేఅవుట్ లో భూమిని కొనుగోలు చేసిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే వారి వద్ద నిర్ణీత ఫార్మాట్ లో వివరాలు సేకరించి ఎల్ఆర్ఎస్ పోర్టల్ కు పంపుతారు. అక్కడి నిర్ణీత క్రమబద్దీకరణ ఛార్జీలు, ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు వసూలు చేసి రిజిస్ట్రేషన్ అనుమతిస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వచ్చే ఆ వివరాలను రూల్ నెంబర్ 6 కింద ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తుగా పరిగణిస్తారు. మార్చి 31 అంతకు ముందు క్రమబద్దీకరణ ఛార్జీలు, ప్రోరేట్ ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించే వారికి 25% రాయితీ ఇస్తారు. రెగ్యులరైజ్ కానీ అనధికృత అనుమతి లేని లేఅవుట్లలోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కుదరదు. షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థలు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయాలంటే 4% లంచం డిమాండ్ చేస్తున్న జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బొప్పూరి ఆనంద్ కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. తాను చర్చలు కట్టిస్తానని నేరుగా మాస్టర్ నెంబర్ కు డబ్బు వేయాలని హుకుం జారీ చేసి ఆనంద్ వచ్చే నెలలో పదవి విరమణ చేయనుండడం గమనార్హం. ఓ కాంట్రాక్టర్ కు 2023-24 సంవత్సరాల్లో చేసిన పనులకు 33.32 లక్షలు ఈ నెల 5న మంజూరయ్యాయి. 4% తన లంచం మొత్తం 1.33 లక్షలు ఇవ్వాల్సిందేనని ఆనంద్ పట్టుబట్టారు. అడిగినంత ఇస్తానని, తన తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఇబ్బందుల్లో ఉన్నానని కాంట్రాక్టర్ చెప్పినా వినలేదు. నిన్న ఉదయం కూడా వరుస ఫోన్లు చేసి లంచం డబ్బులు ఎప్పుడిస్తావు అని అడిగారు. ఆనంద్ కుమార్ కు ఆయన కార్యాలయంలో లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆనంద్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మీడియాకు చెప్పారు. ఆనంద్ ఇంట్లో, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఆయన ఆస్తుల విలువలను లెక్కగడుతున్నారు. ఇక పెద్దపల్లి జిల్లా మంతనిలోనూ లంచం తీసుకుంటుండగా ఓ ల్యాండ్ సర్వేయర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గురువారం మంతని బస్టాండ్ సమీపంలో క్రాంతినాగ్ నుంచి గణేష్ మరో 3,000 తీసుకుంటుండగా డీఎస్పీ వివి రమణమూర్తి నేతృత్వంలోని బృందం అరెస్ట్ చేసింది. ఇక రైతుల నుంచి లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసురావు మండల వ్యవసాయ అధికారి సాయి సంతన్ కుమార్ ఏసీబీకి చిక్కారు. రామచంద్రపురం గ్రామానికి చెందిన ఈ రైతు తాను పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు చిఆర్ కావాలంటూ ఈవోను ఆశ్రయించారు. చిఆర్ నమోదుకు 30,000 లంచం ఇవ్వాలని ఏవో డిమాండ్ చేయగా ఇక బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. బాధిత రైతు నుంచి 30,000 తీసుకుంటుండగా ఏవో సంతన్ ను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఇక గురువారం మధ్యాహ్నం ఢిల్లీ రామ్లీలా మైదానంలో వేలాది మంది కార్యకర్తల సమక్షంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మంత్రి వర్గ ప్రమాణాలు చేయించారు. ఇక మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేష్ వర్మ, మంజీందర్ సింగ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, రవీందర్ ఇంద్రజిత్ సింగ్, పంకజ్ సింగ్ ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు, ఇక ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మంత్రివర్గ ప్రమాణం తర్వాత ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో ఎన్డీఏ నేతలకు లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్డీఏ నేతలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. రానున్న 2 ఏళ్లలో జరగబోయే ఎన్నికల్లో విపక్షాలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇక ఆ తర్వాత సచివాలయంలో రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఢిల్లీ యమునా నదీ
తీరంలోని వాసుదేవ్ ఘాట్ వద్ద నిర్వహించిన హారతి కార్యక్రమంలో కొత్త మంత్రివర్గం పాల్గొంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆర్థిక, విజిలెన్స్ శాఖలతో పాటు మహిళా, శిశు సంక్షేమ, సాధారణ పరిపాలన శాఖలు తన వద్దే ఉంచుకున్నారు. ఇక పర్వేష్ వర్మకు ప్రజా పనులు, జలవనరులు, వ్యవసాయ శాఖలు కేటాయించారు. ఆశీష్ సోద్కు హోం, విద్య, పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు. ఇక మంజిందర్ సింగ్ సిర్సాకు పరిశ్రమలు, పర్యావరణ శాఖలు, కపిల్ మిశ్రాకు న్యాయ, పర్యాటక శాఖలను, పంకజ్ కుమార్ సింగ్ కు ఆరోగ్య శాఖ, రవీందర్ ఇంద్రజిత్ సింగ్ కు సామాజిక సంక్షేమ శాఖలను కేటాయించారు. ఇక అల్కాలాంబాపై ఎమ్మెల్యే ఓపీ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సభలో కలకలం రేగింది. సభలో చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు అంటూ విజేందర్ గుప్తాను నాటి స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో ఆయన మార్షల్స్ సభ బయటకు తీసుకువెళ్లారు. 10 ఏళ్ల విజేందర్ గుప్తా స్పీకర్ గా ఎంపికయ్యారు. భారతదేశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు యుఎస్ఎయిడ్ నిధులు 181 కోట్ల రూపాయలు వెచ్చించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో మరెవరినూ గెలిపించుకునేందుకు నాటి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించినట్లుందని ఆరోపించారు. ఇక ఇది భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడమేనని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంది అన్నారు. గురువారం మియామిలో ఎఫ్ఐఐ ప్రయారిటీ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ అనేకసార్లు ఈ అంశాన్ని ట్రంప్ లేవనెత్తారు. బుధవారం కూడా భారత్లో ఓటింగ్ శాతం పెంచడానికి అమెరికా నిధులు ఎందుకు ఇవ్వాలని ట్రంప్ ప్రశ్నించారు. యుఎస్ఎయిడ్ ద్వారా వివిధ దేశాలకు అమెరికా నుంచి అందుతున్న సహాయానికి సంబంధించిన జాబితాను ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ ఇటీవల విడుదల చేసింది. భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్కు 181 కోట్లు ఇవ్వడం కూడా ఆ జాబితాలో ఉంది. ఇక దీనిపై ఎఫ్ఐఐ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ తాను అధ్యక్షుడు అవ్వగా ముందు అమెరికా నిధులు ఎలా దుర్వినియోగమయ్యాయనేందుకు ఇదొక ఉదాహరణ అని అన్నారు. భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు మనకెందుకు 181 కోట్లు వెచ్చించాలి? అక్కడ మరెవరినూ గెలిపించేందుకు బైడెన్ యంత్రాంగం ప్రయత్నించి ఉంటారని తనకు అనిపిస్తోంది అని అన్నారు. అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపించే ప్రక్రియలో భాగంగా అమెరికా నుంచి 300 మంది వలసదారులను పనామా దేశానికి పంపించారు. అక్కడి అధికారులు వీరిలో భారత్తో సహా పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు. వీరందరినీ పనామాలోని ఒక హోటల్లో నిర్బంధించారు. అయితే ఆ హోటల్ పరిసర ప్రాంతాల్లోని హృదయమైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా తమకు సాయం చేయాలి అంటూ హోటల్ గది నుంచి ప్లగార్డుల ద్వారా వలసదారులు వేడుకుంటున్నారు. వీరిలో దాదాపు 40% మంది సొంత దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు అని తెలుస్తోంది. కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్న మహాకుంభమేళా స్నానఘట్టాల్లో నీటి నాణ్యతకు సంబంధించి ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు దాఖలు చేసిన ప్రమాణ పత్రంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ మండిపడింది. మేళ మొదలు కావడానికి ముందు రోజైన జనవరి 12న సేకరించిన నమూనాలను సంబంధించిన రిపోర్టులు ఇవ్వడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా ఉందని, ఆ నీటిలో ఫీకల్ కోలిఫామ్ నిర్ణీత స్థాయిలకు మించి ఉందని, ఆ నీరు స్నానానికి పనికిరాదు అని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎన్జీటీకి ఇటీవలే నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18న యూపీపీసీబీ ఆ నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. ప్రయాగ్రాజ్లో నీటి నాణ్యత చాలా బాగుంది అని అందులో పేర్కొంది. ఇక ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, జ్యుడిషియల్ మెంబర్ జస్టిస్ సుధీర్ అగర్వాల్, ఎక్స్పర్ట్ మెంబర్ ఏ సెంథిల్ వేల్తో కూడిన బెంచ్ 19న దీనిపై విచారణ జరిపింది. యూపీపీసీబీ తరపున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్ నీటి నమూనాలు ఎక్కడ సేకరిస్తుంది అనే విషయంపై సిపిసిబి నుంచి తమకు ఎలాంటి సమాచారమూ లేదని పేర్కొన్నారు. నీటిలో కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నివేదికను మంగళవారమే సమర్పించినట్లు తెలియజేశారు. ఇటీవల యూపీపీసీబీ కొన్ని నమూనాలు సేకరించిందని, ఆ వివరాలన్నిటితో కలిపి కొత్త అఫిడవిట్ను వారం రోజుల్లోగా దాఖలు చేస్తామని పేర్కొంది. దీంతో ఎన్జీటీ తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణీ కొట్టింది. బంగ్లాదేశ్పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. 229 పరుగుల టార్గెట్ను 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ బ్యాటర్లలో గిల్ సెంచరీ బాదాడు. 9 4లు 2 6లతో సెంచరీ చేశారు గిల్. ఇక రోహిత్, కేఎల్ రాహుల్ రాణించారు. ఇంతకుముందు బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహీద్ హృదయ్ వీరోచిత సెంచరీ చేశాడు. తౌహీద్ ఇన్నింగ్స్ లో 6 4లు 2 6లు ఉన్నాయి. బంగ్లాదేశ్ 49.4 ఓవర్లో 228 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది. ఇక భారత్ పేస్ బౌలర్ మహమ్మద్ షమి 5 వికెట్లు తీసుకున్నాడు. వేగంగా వన్డేలో 200 వికెట్లు తీసిన బౌలర్గా కూడా రికార్డు క్రియేట్ చేశారు.